హలో అందరికీ, ఈరోజైతే నాకు పన్నీర్ తినాలని క్రేవింగ్స్ అయితే బాగా ఉండిపోయాయి. బయట నుంచి తెప్పించుకుందామంటే మా వారైతే లేరు. ఇంకా సరే అని ఇంట్లో అయితే మిల్క్ అయితే ఉండిపోయాయి, అమ్మ పంపించినవి. ఇంకా ఏం చేద్దాము, ఈ పాలతోనే ఇంక ఈరోజు పన్నీర్ అయితే చేద్దామని ఒకటైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా సరే అని ఇంకా నేనైతే పాలు కాగబెట్టేసి ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండేశాను. ఇంకా వెంటనే విరిగిపోయాయి. దాన్ని అయితే ఒక క్లాత్లో వేసి 1 or 2 times అయితే క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ ఒక వైట్ క్లాత్లోనే దాని మీద ఒక బరువు అయితే ఉంచి పక్కనైతే పెట్టాను. ఇంకా ఒక 1/2 hour తర్వాత చూస్తే ఇలా కేక్ లాగా వచ్చింది. దాన్ని నేనైతే ఇలా చాక్తో కట్ చేసి చూశానండి. బయట దొరికే పన్నీర్ కంటే ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఎంత చక్కగా ఉందో, స్పాంజ్లా ఉంది. నాకైతే కర్రీ కూడా చేశాను, నాకు భలే నచ్చింది. బయట దానికంటే ఇంట్లో చేసుకున్నవి చాలా బాగున్నాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి, బాయ్.